హలో, వెల్కమ్ టు వంటస్ మాన్యా. యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకి ఇలా కనిపిస్తుంది. ప్లస్ ఐకాన్ ఓపెన్ చేయండి. నేను జ్యువెలరీ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, సో ఆ వీడియో పెట్టాను. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ ఏ టైటిల్ అని ఉంది కదా, అక్కడ టైటిల్ ఇవ్వండి. నేను 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూపిస్తున్నాను, సో దాన్ని నేమ్ క్లిక్ చేశాను. హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. ట్రెండింగ్ జ్యువెలరీ కలెక్షన్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా చాలా పెట్టొచ్చు, కాకపోతే ఎక్కువ పెట్టొద్దు. ఒక 3 or 4 సరిపోతాయి. మరీ ఎక్కువ పెడితే లెంత్ అయిపోద్ది. సో అలా ఇచ్చేసాను. ప్రైవేట్ నుంచి అన్లిస్టెడ్లో పెట్టాను. నాకు రిమిక్సింగ్ వద్దు, సో డోంట్ అలో రిమిక్సింగ్ పెట్టుకున్నాను. కామెంట్స్ కూడా ఆన్లో వద్దు, నాకు ఆఫ్ కావాలి. మీకు కావాలంటే ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ పెట్టాను. ఇది కిడ్స్ కోసమా కాదని అడుగుతున్నారు. ఇది కిడ్స్ కోసం కాదు. అప్లోడ్ వీడియో అప్లోడ్ అవుతుంది. దాన్ని అలా స్వైప్ చేసి వైటీ స్టూడియో ఆన్ చేయండి. యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియో మనకి ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. ఎడిట్లోకి వెళ్ళండి. టైటిల్ మనం ఏదైతే పెట్టామో అదంతా కాపీ చేయండి. చేసి దాన్ని యాడ్ డిస్క్రిప్షన్లో క్లిక్ చేయండి. దాన్ని అలా ఉంచండి. గూగుల్ ఓపెన్ చేయండి ఒకసారి. గూగుల్లో హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి. జ్యువెలరీ హ్యాష్ ట్యాగ్స్ ఫర్ యూట్యూబ్ అని పెట్టండి. నాది జ్యువెలరీ కాబట్టి నేను జ్యువెలరీ కొట్టుకుంటాను. మీకు కామెడీ అయితే కామెడీ, ఫన్ అయితే ఫన్, సమ్ ఏమైనా కొట్టచ్చు. అక్కడ చాలా ఉన్నాయి. నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. జ్యువెలరీకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. జ్యువెలరీ, హ్యాండ్మేడ్ జ్యువెలరీ డిజైన్, ఇండియన్ జ్యువెలరీ, ఇవన్నీ కాపీ చేయొచ్చు. చేసి దీన్ని స్వైప్ చేసేయండి. వైటీ స్టూడియోలో దీన్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇవన్నీ ఇక్కడ వచ్చేసాయి. థంబ్నెయిల్ పెట్టుకోవాలనుకుంటే థంబ్నెయిల్ ఇవ్వచ్చు అక్కడ. నేను థంబ్నెయిల్ ఇచ్చుకుంటున్నాను. దాన్ని సేవ్ చేసేయచ్చు. ఇక్కడ ట్యాగ్స్ ఇచ్చేయచ్చు. జ్యువెలరీ కలెక్షన్, ట్రెండింగ్, సబ్స్క్రైబ్, న్యూ ఛానల్, సేమ్ ఇలాంటివి ఒక 3-4 ఇస్తే సరిపోద్ది. బ్యాక్ వచ్చేయండి, సేవ్ చేసేయండి. సేవ్ అయిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చేయండి. మళ్ళీ ఆ 3 డాట్స్ క్లిక్ చేసి మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళండి. అది ఇంకా అప్లోడింగ్ 60% అవుతుంది. ఇంకా ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం, ప్రాసెసింగ్ వచ్చే వరకు. ప్రాసెసింగ్ అయ్యాక ఎడిట్ చేయొచ్చు. ఇంకా టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం. నేను ఛానల్ పెట్టి వాళ్ళకి 16 days 17 days అవుతుంది. నాకు వ్యూస్ అవి బాగా వచ్చాయి. షార్ట్స్ కూడా పెట్టాను, బట్ తీసేసాను మళ్ళీ. అవి చిన్న 10 million అవ్వడం కష్టం కదా. లాంగ్ వీడియోసే పెట్టాను. వ్యూస్ అవి బాగా వస్తున్నాయి నాకు. అండ్ సబ్స్క్రైబర్స్ 2000 అయ్యారు. బాగానే అయ్యారు. నా వీడియోస్ చూడండి, 157 వ్యూస్, 106 వ్యూస్, 110 వ్యూస్ అన్నీ బాగానే వచ్చాయి. 244 వ్యూస్ నా ఫస్ట్ వీడియో. అది 2 weeks ఏమో, అంటే 15 days అవుతుంది వాళ్ళకి. 300 వ్యూస్ వచ్చాయి. చాలా బాగా గ్రో అయింది నాది. నేను ఇలానే హ్యాష్ ట్యాగ్స్ అవి ఇస్తున్నాను.
ఇస్తూ అన్లిస్టెడ్లో పెడుతున్నాను. వైటీ స్టూడియోకి వెళ్ళి మొత్తం హ్యాష్ ట్యాగ్స్ అన్నీ ఇస్తున్నాను. వీడియో అప్లోడ్ అయిన తర్వాత నార్మల్గా మళ్ళీ ఎడిట్లోకి వెళ్తున్నాను. అన్లిస్ట్లోంచి తీసేస్తున్నాను. తీసి దాన్ని షెడ్యూల్లో పెట్టుకుంటున్నాను. మీకు ఇప్పుడు ప్రాసెసింగ్ ఇంకా చివరికి వచ్చింది కదా, ప్రాసెసింగ్ అవ్వగానే మీకు చూపిస్తాను. నేను ఇలా చేయడం వల్ల నాకు వ్యూస్ అవి వచ్చాయి. లేదంటే 15 డేస్లో ఇంత గ్రో అవ్వడం అనేది చాలా కష్టం. నాది ట్రిక్ వర్కౌట్ అయింది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. అండ్ నచ్చితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి. అయిపోతుంది అప్లోడింగ్, 93 అయింది. అండ్ కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకి ఆల్ ది బెస్ట్. అయిపోతుంది అప్లోడ్. అప్లోడ్ కంప్లీట్ అయిపోయింది. ప్రాసెసింగ్ వస్తుంది. ఇప్పుడు వచ్చింది. ఆ 3 డాట్స్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఎడిట్లోకి వెళ్ళండి. ఆ పెండింగ్ మీద క్లిక్ చేయండి. సెకండ్ ఆప్షన్ అన్లిస్టెడ్ నుంచి తీసి షెడ్యూల్లో పెట్టండి. మీకు ఇవాళ కావాలంటే ఇవాళ, లేదా రేపు ఆర్ ఎల్లుండి ఎప్పుడైనా పర్వాలేదు. మీరు షెడ్యూల్ డేట్ టైం చూసుకోండి. నాకు ఇవాళే కావాలి. ఇప్పుడు 4 అవుతుంది కాబట్టి ఇంకా 8 మినిట్స్ ఉంది. 4కైనా పెట్టుకోవచ్చు, 8కైనా పెట్టుకోవచ్చు. నేను 5కి పెట్టుకుంటున్నాను. PM పెట్టుకున్నాను. దాన్ని ఓకే చేశాను. అంతే, దాన్ని సేవ్ చేశాను. నా దగ్గర మొబైల్ ఉన్నా లేకపోయినా సరే అది వాళ్ళ 5కి ఆ వీడియో అనేది వచ్చేస్తుంది. టైం ఫిక్స్ చేసుకున్నాను కాబట్టి. థ్యాంక్ యూ.